కర్నూలులో రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కర్నూలు డివిజన్ దగ్గర పెద్ద ఎత్తున రైతులు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటారు? రైతులని చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకునేది లేదు. వ్యవసాయం దండగా వరి వేయవాకమండి, వాణిజ్య పంటలు వేయనంటాడు. వేసిన వాణిజ్య పంటలు కూడా గిట్టుబడతారు. నువ్వు ఏ సంవత్సరము మాకు గిట్టుబడతారు రైతులకు ఇచ్చినావు. రైతులు ఈ రోజు రోడ్లో పడ్డాడు. రోడ్లో పడి ఈ ఎండకి ఈ అవసరమా? పొలాల్లో పని చేసుకోకుండా మేము ఈ రోజు ధర్నాకు వచ్చాం. రైతులని నిన్న ముంచిన గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఉల్లి రైతు ఎంత బాధపడుతున్నామంటే, మాది కోడుమూరు మండలము వెంకటగిరి గ్రామం. 2400 ఎకరాలు ఉల్లి వేసింది మా ఊరు. ఈ సంవత్సరము ఇంకా 400 ఎకరాలు వేసాం. గత ప్రభుత్వము, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాకు గిట్టుబాటు ధర ఇచ్చాడు. 2500 నుంచి 5,000 వరకు మేము కింటం అమ్ముకున్నాం ఊర్లోనే. ఊరు దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు కొనుక్కొని పోయారు. మాకు 5 సంవత్సరాలు కన్నబిడల్లో చూసినాడు జగన్. ఇప్పుడు ఆయన వచ్చిన 16 నెలలకే ఒక ఎరువు బస్తా మీద 600 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుది. 600 రూపాయలు కింటం చేసిన ఉల్లిగడ్డలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది. మళ్ళా ఒక ఎరువు బస్తా రేటు 1900 రూపాయలు 1900 రూపాయలు ఉండే ఎరువు బస్తా రేటు మళ్ళీ 1900 రూపాయలు ఉల్లిగడ్డ కొనొచ్చు కదా. అంటే ఒక ఎరువు బస్తా రేటు కూడా మేము రైతుకి ఉల్లిగడ్డ ఉండదా సార్? కింటము ధర 500, 400, 200. అసలుకి కొన్నా కానీ గవర్నమెంట్ 16,000 టన్నులు మార్కెట్కి వస్తుంటే 2,000 టన్నులు కొనేది ఏ ముఖంబడిగా పాండి అంటుంది. రైతు రోడ్డు పడుతుంది సార్. ఒక బస్తాకి 100 రూపాయల వేసుకోవచ్చా? భారీ లేదు. కూలికి ఒక మంచికి కూలి మంచికి 500 రూపాయలు. మళ్ళీ మేము ఎలా బతకాలి సార్? ఇప్పుడు రైతు పట్టించుకోకుంటే గవర్నమెంట్ రైతే బుద్ధి చెప్తాడు. ఇప్పుడు మన సంచులు పెంచడమే, తిండి పెంచడమే. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రభుత్వం దీపావళి మేము ధర్నా చేస్తున్నాం అంతే. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, కల్పించాలి మాకు. అది సార్, అది 50 కేజీల ఈ బస్తా 1900 చేసినప్పుడు ఉల్లి కింటా 200 రూపాయలు చేస్తాడా సార్? మరి ఎట్ట బతకాలి సార్ రైతు? వాళ్ళ 50 కేజీలు మాత్రం 1900, మాది కింటా కలిసి 200 సార్ రైతుకి. మరి మేము ఏం చేయాలా? నిన్న రైతులు మందు తాగింటే లేదు, తాగలేదు, వాళ్ళు డూప్ అని చెప్పినాడు. ఎమ్మెల్యే చెప్పాడు. ఇట్లా సార్ చేసేది? గిట్టుబాటు ధర కల్పించాలని ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కూడా ఫేక్ అంటున్నారు కదా? అవును సార్ అంటున్నారు. ఎందుకట్లా? ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు సార్. ఇవాళ సమర్థించుకునే మాకు కావాలా సార్? మాకు రైతు గిట్టుబాటు ధర కల్పించండి సార్. మరి ఏమంటారు మీరు? ఇది ఖచ్చితంగా ఈ కోడుమూరు కాన్స్టిట్యూన్సీలో జరిగినది మాత్రం రైతుకు జరిగినది మాత్రం అన్యాయము. ఎందుకంటే వాళ్ళు ఏదో బాధతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే, ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే హాస్పిటల్కి మోహన్ అన్న గారితో కలిసి వెళ్ళడం జరిగింది. రైతు నిజంగా అంటే మేము పోయినంత వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వాళ్ళకి తెలియదు. తమకు న్యాయం చేయాలంటూ రైతులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వారి మీద కూడా కేసులు నమోదు చేయడం అనేది కూడా సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క రైతులను ఆదుకోవాలంటే కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తే తప్ప తమ యొక్క రైతులు మాత్రం సంతోషంగా ఉండలేని పరిస్థితిలో ఉన్నామంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.